హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సతీష్ దేవరకొండ, సతీష్ టాక్స్ తెలుగు. ముఖ్యమైన పనుల వల్ల తల్లిదండ్రులు కొన్నిసార్లు పిల్లల్ని ఇంట్లో ఒంటరిగా వదిలి వెళ్ళాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో పిల్లలను ఎలా ప్రిపేర్ చేయాలి, ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని పేరెంట్స్ బయటకు వెళ్ళాలో ఇక్కడ తెలుసుకుందాం. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. నేను ఎప్పుడు చెప్పేలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక మన టాపిక్లోకి వెళ్ళిపోతే, ఒక్కోసారి తల్లిదండ్రులు ఉన్నట్టుండి ఇంటి నుండి బయటకు వెళ్ళవలసి రావచ్చు. ముఖ్యమైన పనుల వల్ల ఎక్కువసేపు పిల్లల్ని ఇంట్లో ఒంటరిగా వదిలి వెళ్ళాల్సి రావచ్చు. అప్పుడు పేరెంట్స్ పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒంటరిగా ఉండడానికి వారిని ఎలా ప్రిపేర్ చేయాలి, వాళ్ళకి ఎలాంటి సలహాలు ఇవ్వాలి, ఎలాంటి జాగ్రత్తలు చెప్పాలి, ఇలాంటివన్నీ మన నిపుణులు ఏం చెప్తున్నారో ఒకసారి తెలుసుకుందాం. మొదటగా, పిల్లల్ని ఇంట్లో ఒంటరిగా వదిలిపెట్టడం తల్లిదండ్రులకు కాస్త కష్టమైన పనే. అయినప్పటికీ వారిని ఒంటరిగా ఉండటానికి అలవాటు చేస్తే పిల్లలు మరింత స్వతంత్రంగాను, బాధ్యతగా, ఆత్మవిశ్వాసంతో ఉంటారని నిపుణులు చెబుతున్నారు. పిల్లల ఫోన్లలో కుటుంబ సభ్యుల నెంబర్లతో పాటు 2-3 ఎమర్జెన్సీ నెంబర్లు కూడా ఉండేటట్టు చూసుకోండి. అంటే పిల్లలకి ఫోన్లు ఇచ్చి వదిలేయమని కాదు నేను చెప్పేది. మనం బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఇంట్లో ఏం చేస్తున్నారు ఏందనేది మనం తెలుసుకోవడానికి ఒక ఫోన్ పెడితే, అఫ్కోర్స్ దానిలో అందరి ఫోన్ నెంబర్లు ఉండొచ్చు, కానీ ఆ ఫోన్లో ఆ నెంబర్లు ఉన్నా కానీ వీళ్ళకి మైండ్లో నోటెడ్గా ఉండేటట్టు ఒక తల్లిదండ్రుల నెంబర్లతో పాటు 2 బంధువుల నెంబర్లు, నమ్మకస్తులైన ఇరుగు పొరుగు వారి నెంబర్లు ఒకళ్ళిద్దరివి ఉండేటట్టు జాగ్రత్త పడండి. ఎమర్జెన్సీకి దేనికైనా పనికి రావచ్చు. ఎమర్జెన్సీ నెంబర్లు 2-3 గుర్తుండేటట్టు వాళ్ళకి ప్రిపేర్ చేయండి. ఇకపోతే, మీరు లేనప్పుడు పిల్లలు టీవీలు చూడటం, వీడియో గేమ్స్ ఆడటం లేదా ఇంటర్నెట్ వాడటంలో సమయం గడిపేస్తుంటారు. మనం ఉన్నా కూడా చేసే పని అదే. వాళ్ళకి ఈ స్క్రీన్ టైం గురించి కాస్త కఠినంగా ఉండండి. ఆ నియమాలు ఎందుకు ముఖ్యమో పిల్లలకు వివరించండి. ఎందుకంటే ఇవాళ రేపు చూస్తూనే ఉన్నాం, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రాముల్లో ఎలాంటి పరిచయాలు అవుతున్నాయి, పిల్లలు ఎలా చెడుతో పడుతున్నారు ఏందనేది మనం టీవీల్లో వాటిల్లో చూస్తూ ఉన్నాం. పెద్దవాళ్ళే దారి తప్పుతున్నారు. ఇక పిల్లలదే ఉంది, వాళ్ళకి పాపం తెలీదు, మనం చెప్పాలి. ఇంకా
పిల్లలు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు సురక్షితంగా ఉండాలంటే వారికి కొన్ని విషయాలు తప్పకుండా నేర్పించాలి. గ్యాస్ ఆన్ ఆఫ్ చేయటం, చాకులు వాడకూడదని చెప్పటం, పదునైన వస్తువుల్ని పిల్లలకు అందకుండా పెట్టడం, ఇట్లాంటివి. ఇకపోతే ఫుడ్ ప్రిపరేషన్ ఎలా? పిల్లలకు వంట వండుకోవటం తెలుసా? చిన్నపిల్లలకి తెలియదు కదా. అందుకని పిల్లల కోసం ఇంట్లో స్నాక్స్ లేదా తినడానికి ఏదైనా చేసి పెట్టడం మర్చిపోకండి. మీరు ఇంట్లో లేనప్పుడు, పిల్లలు ఒంటరిగా ఉన్నప్పుడు గ్యాస్ ఆన్ చేయటం ప్రమాదకరం కావచ్చు. కాబట్టి ఫ్రిడ్జ్లో ఫ్రూట్స్ వంటివి, లేదా మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఏదైనా వారికి స్నాక్స్ లాగా చేసి పెట్టి వెళ్ళండి. అప్పుడు మీరు రావడం కొద్దిగా లేట్ అయినా కూడా వీళ్ళు ఏదో ఒకటి తినేస్తారు. వాళ్ళ ఆకలితో ఉండకుండా ఏదో ఒకటి తినేసి మెలకుండా పడుకోవటమో, టీవీ చూసుకోవడమో ఏదో ఒకటి చేస్తారు. మళ్ళా మనం ఉన్నప్పుడు పెద్ద పెద్దలు మనమే కొంచెం గ్యాస్ దగ్గర ఇబ్బంది పడుతూ ఉంటాము. పిల్లలు వాళ్ళకి తెలియదు. కాబట్టి బీ కేర్ఫుల్. ఇంకొకటే పాయింట్, ముఖ్యమైన పాయింట్, అది కూడా అదేంటంటే ఎవరైనా తలుపు తట్టినప్పుడు తెరవాలా వద్దా అనేది బాగా ముఖ్యం. ఎంత తెలిసిన వాళ్ళైనా ఇవాళ రేపు టీవీల్లో చూస్తూనే ఉన్నాం మనం. తెలిసిన వాళ్ళ త్రూనే అన్నీ అఘాయిత్యాలు అన్నీ అవుతుంది. కాబట్టి జాగ్రత్త. తలుపు తీసే ముందు బయట ఎవరున్నారో తెలిసే వరకు తలుపు తెరవద్దని చెప్పండి. అపరిచితులు లోనకి రానివ్వకూడదని చెప్పండి. ఒకవేళ ఎంత తెలిసిన వాళ్ళైనా సరే ముందు తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీతో మాట్లాడించిన తర్వాతనే వాళ్ళని లోనికి రానివ్వాలని చెప్పండి. లేదా మమ్మీ డాడీ వచ్చిన తర్వాతనే మీరు రండి అని చెప్పి సమాధానం చెప్పి పంపించేలాగా చూసుకోమని చెప్పండి. ఓకే, ఇప్పటికే టైం లెంత్ అయిపోయింది వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీ అమూల్యమైన సలహాలను, సందేశాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. జై హింద్.